హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట పుదీనా కొత్తిమీర పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి తయారు చేసుకోవడం చాలా సింపుల్. కావలసిన పదార్థాలు: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, పండు టమోటాలు ఒక 3, 10 పచ్చిమిరపకాయలు, తగినంత వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ముందుగా అయితే ఇందులో పచ్చిమిరపకాయలు 2గా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేయకూడదు, ఎప్పుడైనా కానీ అవి చిట్లి ఆయిల్ పైన పడతాయి. పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా కట్ చేసి వేసుకోవాలి. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా వేగనిచ్చి ఇప్పుడు ఇందులో టమోటా ముక్కలు వేసుకోవాలి. 3 పండు టమోటాలు సన్నగా కట్ చేసి వేసేయాలి. ఈ టమోటాలని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రేఖలు వేసేసి కొత్తిమీర పుదీనా కూడా వేసేయాలి. సన్న మంట పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఒకసారి బాగా కలిపేసి పెట్టి వదిలేయకుండా మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. మూత పెట్టేసి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. కొత్తిమీర పుదీనా చాలా తొందరగా మగ్గిపోతాయి. చాలా ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇవి మగ్గాయి. ఒకసారి బాగా కలుపుదాము. చాలా తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా. ఇందులో ముందుగా మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు కూడా వేసేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు చింతపండు కూడా మగ్గించుకోవాలి. చూడండి ఎలా మగ్గుతున్నాయో మన వెజిటేబుల్స్. చింతపండు అయితే బాగా మగ్గిపోయాయి. ఒకసారి బాగా కలిపి స్టవ్ పై నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారబెట్టుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. రోట్లో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. బాగా చల్లారబెట్టుకోవాలి. రోట్లో తగినంత కల్లుప్పు వేసి ముందుగా అయితే ఈ ఉప్పు దంచుకుందాము. తర్వాత వేయించి పక్కన ఉంచిన కొత్తిమీర పుదీనా మిశ్రమం వేసేద్దాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు రోట్లో చేస్తున్నాము. కొన్ని పచ్చళ్ళు రోట్లోనే చేసుకోవాలి. మన వీలుని బట్టి నెమ్మదిగా ఇలా దంచుకోవాలి, లేదంటే ఎగిరి కళ్ళల్లో పడుతుంది. కాస్త లైట్గా ఇలా దంచుకొని ఇలా తిప్పుకుంటూ నూరుకోవాలి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పచ్చడి నూరుకోవాలి. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. రెడీ అయింది. ఒక బౌల్లో తీసుకుందాము. పుదీనా కొత్తిమీర పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి మనం ఒక బౌల్లో తీసుకుందాము. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కమ్మగా ఉంటుంది. ఇదిగోండి పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ అయింది. చూడండి ఎంత బాగుంది చూడడానికి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా కొత్తిమీర పచ్చడి. నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.